బండసెరకెళ్ళ ఉన్నా బాలమల్లు నీరా గుండు సెరకెళ్ళ ఉన్నా గురుడమల్ల నీరా సుట్టే. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మా మమ్మీ వాళ్ళ ఇల్లు అంటే ఇంట్లో గుడి గోపురం చూద్దాము. ఇది ఎట్లా ఉందో చూడండి. ఫస్ట్ మనం తోరణాలు ఇవన్నీ, ఇది యాక్చువల్గా వెండి కోటింగ్ నల్లగా అయిపోయాల శుభం లాభం అన్నట్టు. శుభ్ లాభం అని ఉంటుంది కదా, గణపతి వచ్చాడు, ఓం వచ్చింది, స్వస్తికి వచ్చింది, ఇవన్నీ తోరణాలు. మనం మళ్ళీ ఎప్పుడన్నా ఫెస్టివల్ అయినప్పుడు కూడా మళ్ళీ మనము మామిడాకులు కడతాం కదా, అందుకే అక్కడక్కడ వైట్గా వదిలేసినాం అనమాట. ఇదంతా గోపురం అనమాట. ఇది నేను వేసిన ఇది తిప్పుడు ముగ్గు అంటాం కదా, అది ఒక 8 years అవుతుంది అనుకుంటా అది వేసి కూడా. ఎట్లుందో అట్లనే పెట్టుకున్నారు. ఇది స్టిక్కర్ మనకు బయట దొరుకుతుంది, ఇలాంటి స్టిక్కర్స్ ముందులో ఇక లోపల కూడా పెట్టాం కానీ పోయింది. ఇది గోపురం అనమాట. మనకి మొత్తం గుడి గోపురం అంటే ఒక ఇంట్లో ఇది వెంకటేశ్వర స్వామి గోపురం. ఇది చిన్నది. ఈ పైన అంతా మనము దేవునికి కావాల్సిన సామాన్లు అంటే అగరబత్తులు, కుంకుమ, పసుపు, దేవునికి కింద తూడ్చడానికి, ఫొటోస్ తూడ్చడానికి బట్టలు, ఇవన్నీ అట్లా పైన పెట్టేసుకున్నాం అనమాట. ఆయనకి సపరేట్గా, దేవుళ్ళకి సపరేట్గా ఉండాలని చెప్పేసి పైన పెట్టుకున్నాం. ఇదంతా కుంకుమ సపరేట్గా మేము తెచ్చుకుంటాము. కుంకుమ వెంకటేశ్వర స్వామి తిరుపతి గోపురం, అది తిరుపతికి వెళ్ళినప్పుడు తెచ్చండి. ఇది మొత్తం గోపురంది గుడి, ఇంట్లో గుడి. ఇదంతా మనం ఇది మార్బుల్తోనే కట్టామన్నమాట. ఒక షెల్ఫ్ ఇచ్చారు కింద మనకి ఏమైనా ఐటమ్స్ పెట్టుకోవడానికి. అంటే అందులో ఏం పెట్టుకుంటామంటే ఇట్లా కొన్ని బుక్స్, అగరబత్తీలు, ఒత్తులు, పూజ సామాను, దీపంతులు, ఇవన్నీ. ఈ బ్లూ కలర్ది ఏదైనా పడితే క్లీన్ చేసుకోవడానికి జస్ట్ దేవుని గుడిలకి అవసరం పడేటట్టు చిన్నది తీసుకున్నాం. సీజర్స్ ఎప్పుడైనా మనకి ఇవన్నీ అవసరం పడతాయి కదా, అట్లా ఒక షెల్ఫ్ కావాలి మాకు అంటే షెల్ఫ్ పెట్టారు అట్లా. ఇప్పుడు మనం ఫస్ట్ ఏమేమి దేవుళ్ళు ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ కృష్ణయ్యతో స్టార్ట్ చేద్దాం. లిటిల్ కృష్ణ అంటాం కదా, ఫస్ట్ లిటిల్ కృష్ణతో స్టార్ట్ చేద్దాం. అలాగే ఆవు దూడ ఒక గంట చూడండి ఎట్లా పెట్టిందా మమ్మీ. ఇది కృష్ణుడి కోసం తెచ్చాము అప్పుడు కృష్ణాష్టమి అప్పుడు. ఇది సత్యనారాయణ స్వామి ఫోటో, లక్ష్మీదేవత. యాక్చువల్గా సత్యనారాయణ స్వామి ఫోటో మా డాడీ పేరు సత్యనారాయణ కాబట్టి సత్యనారాయణ స్వామి ఫోటో తెచ్చుకున్నారు. ఇది చక్రం, ఇంకా లక్ష్మీదేవిది విరిగిపోయింది, అది వెండిది. ఇంకా అక్కడిక్కడ పడేస్తే మళ్ళీ ఒక అనుమానం అని అక్కడికే పెట్టాం. ఇది ఏంటో అనుకోకండి, అగరబత్తి మార్నింగ్ పెట్టింది మా మమ్మీ, దీపం పొద్దున్నే పెట్టేసింది. మా ఇంటి ఇలవేల్పు మల్లన్న స్వామిని చూడండి ఎంత చక్కగా ఉన్నాడో, గద్దపై కూర్చొని. ఆయనకి ఈ సండే ఖచ్చితంగా పాలు పెడతామన్నమాట. పాలు పట్టిస్తాం కదా, మల్లన్న దేవుణ్ణి కొలిచే వాళ్ళకి అందరికీ తెలుసు పాలు పెట్టాలి ఖచ్చితంగా. మల్లన్న దగ్గర పాలు పెట్టిస్తాము. ప్రతి ఏడాది పట్టియాలి పాలు. ఆయన సండే ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా పెడతారు. ఇవన్నీ సాయిబాబా ఫోటో, గంటే విగ్రహం, వెంకటేశ్వర స్వామిది, లక్ష్మీ నరసింహస్వామి, శివయ్య, లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి ఇద్దరు ఉన్నారు. ఇక్కడ ఒకటి, రాముడిది 2 ఉన్నారు, మళ్ళీ హనుమంతుడు ఉన్నాడు. వీళ్ళందరికీ బొట్లు పెడుతుంది. అక్కడ ఉన్నాడు చూడండి రాముడు, చూపించాను కదా, అది రాముడు. ఇక్కడ చూడండి మల్లన్న స్వామి ఫోటో, కొమరల్లి నుంచి తెచ్చాము మేము. ఇది కొమరల్లియా ఐలేను అనుకుంటా, అక్కడి నుంచి తెచ్చాము. మా ఇంట్లో ఇలవేల్పు కాబట్టి ఆయనది కత్తి ఉంటుంది మా ఇంట్లో. ఇది మల్లన్న స్వామి కత్తి. దానిపైన ఎప్పుడు మేము నిమ్మకాయ పెడతాము, కానీ నిమ్మకాయ పెట్టినప్పుడల్లా అది బ్లాక్ అయిపోతుంది అనమాట. అది బ్లాక్ అయిపోతుందని పక్కకు పెడుతున్నాం ఈ మధ్య. దానికి పైన అనిచ్చి దానికి పెడుతున్నాం. ఇది కూడా మల్లన్న స్వామి బెత్తం, మల్లన్న స్వామి బెత్తం, ఇది చాకు బెత్తం. ఇప్పుడు ఫొటోస్ దగ్గరికి వస్తాం. ఫొటోస్లో మనకు వచ్చేసి ఫస్ట్ ఎవరున్నారంటే, ఫస్ట్ మనకి గణపయ్య, బొజ్జ గణపయ్య, లక్ష్మీదేవి,
వెంకటేశ్వర స్వామి, సరస్వతి, శివయ్య పార్వతి, ఇలా మొత్తం ఇదొక ఫోటో. మాకు ఇష్టమైన శివయ్య. మా ఇంట్లో మేమందరం శివుడు భక్తులం అనమాట. సో మాకు ఇది ఉజ్జయిన్లో మేము తీసుకున్నాం ఈ ఫోటో. ఇందులో మేము జ్యోతిర్లింగాలు ఉన్నాయి, శివుడు కూడా చాలా బాగున్నాడని దీన్ని ఫ్రేమ్ కట్టించాము ఉజ్జయిన్ నుంచి తీసుకొచ్చి. అది జ్యోతిర్లింగాలు, ఇవన్నీ జ్యోతిర్లింగాలు ఉన్నాయి. శివుడు మధ్యలో బాగున్నాడు, ఇంకా 2 సైడ్స్లో షైనింగ్ ఇస్తుంది ఇది. అందుకే ఫోటో కట్టించాము గోల్డెన్ ఫ్రేమ్ తీసుకొని. మా డాడీకి ఇష్టంగా కట్టించుకున్నాడు ఇది. అంతే అండి. ఇలా ఇవన్నీ నేను చూపించాను కదా. ఖచ్చితంగా మల్లన్న స్వామికి ఉన్నవాళ్ళు మల్లన్న స్వామి రోజు అంటే సండే రోజు ఖచ్చితంగా పాలు పోసి పెడతారు. అలా చేస్తాం కృష్ణాష్టమి అప్పుడు. అది గద్దె కదా, అది పాలు పెట్టిస్తాం. ఎందుకంటే గద్దె మీద అలికిన తర్వాత బొట్లు పెట్టి అలా చేస్తాం అన్నమాట ఖచ్చితంగా సండే రోజు. ఇంకొకటి, అక్కడ ఉన్న బొట్లన్నీ కూడా మేము అక్కడ పోస్తాం, కుంకుమ ఇంకా పసుపు. నేను చూసారు కదా, సండే రోజు ఖచ్చితంగా అట్లా చేసి పాలు పెట్టి పూజ చేసిన తర్వాతనే ఆ బొట్టు అనేది మేము పెట్టుకుంటాం. అంటే ఆ వీక్ మొత్తం బొట్టు ఉంటుంది కాబట్టి పెట్టుకుంటాం అలాగే. మా మమ్మీ ఆల్రెడీ పూజ చేసేసింది మార్నింగే. నేను ఇంకా లేచినప్పుడు నేను కూడా స్నానం చేసుకొని పూజ చేద్దాము, కనీసం అగరబత్తులైనా పెడదామని చెప్పేసి నేను అగరబత్తులు పెట్టాను. అట్లా ఆరతి ఇచ్చేసిన తర్వాత కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకో ప్రశాంతంగా అయిపోతాం మనం మైండ్ అనేది పీస్ అయిపోద్ది. వాళ్ళకి కొంచెం సేవ చేసాం కదా, అంటే సేవ కాదు, మనం మనస్ఫూర్తిగా మనం ఏమైనా ఆఫరింగ్ ఇస్తే వాళ్ళు తీసుకోకుండా ఉండరు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మనం మనస్ఫూర్తిగా పూజ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒకటి ఫలం అయితే ఉంటుంది. ఖచ్చితంగా మనం ఆశించలేము, కానీ ఖచ్చితంగా మన దేవుడు పూజ అయితే యాక్సెప్ట్ చేస్తాడు. అట్లనే ఆరతి కూడా ఇచ్చేసాను. ఎందుకో నాకు ఇవ్వాలనిపించింది, ఇచ్చాను. ఇచ్చిన తర్వాత అది కూడా నేను నమస్కరించుకొని వాళ్ళకి కూడా వాళ్ళకి ఫస్ట్ ఇచ్చిన తర్వాత నేను నమస్కరించుకున్నాను. అలాగే మా పిల్లలకు ఇచ్చాను అనమాట. వాళ్ళు నా వెనకే ఉన్నారు చూడండి, వాళ్ళే. ఎల్లమ్మ కడవ గురించి కూడా ఒక వీడియోలో నేను చూపించాను, అది కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. అంతే అండి, మా ఇంటి ఇలవేల్పుని చూపించాను కదా, మా గుడి దేవతని చూపించాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఎండి ఎడలునా బంగారి తాళాలునా అరడవేరి మోతలల్లా నిధి రాజులాది దండునే. ఏమి గోరిండే మల్లన్న ఏమేమి గోరిండు, ఏమి గోరిండే గురుడు ఏమి గోరిండు, బండారి గోరిండు మల్లన్న బసంత మాడిండు, చేలో ఒక్కుల గోరిండు ఒగ్గు జగ్గుల గోరిండు. ఏమి గోరిండు మల్లన్న ఏమేమి గోరిండు, ఏమి కావాలో స్వామికి ఏమి కావాలో.